ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः. గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. గోష్పదేకదవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయత్ ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయే. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్. జై శ్రీ గురుదేవదత్త. సుందరకాండ 6వ సర్గ. అలా సీత కోసం లంకానగరం అంతా వెతికి వెతికి అలసిపోయిన హనుమంతుడు దుఃఖిస్తుండగా ఒక ఆలోచన వచ్చింది. ఈసారి రావణుని అంతఃపురంలో వెతకాలని అనుకున్నాడు. రావణుని గృహం దగ్గరకు వచ్చాడు. రావణుని భవనానికి కాపలా చాలా కట్టుదిట్టంగా ఉంది. రావణుని భవనమునకు అమర్చిన ముఖద్వారము బంగారముతో చేయబడి ఉంది. ఆ భవనములో ఉన్న సింహాసనములు వస్తువులు అన్నీ బంగారంతో తయారు చేయబడి రత్నములు మరియు మణులు పొదగబడి ఉన్నాయి. బంగారు ఆభరణములతో అలంకరించబడిన రథములు అక్కడక్కడా నిలిచి ఉన్నాయి. రావణ భవనంలో అనేక రకములైన మృగములు పక్షులు సంచరిస్తున్నాయి. రావణుని భవనము నిండా ఉత్తమ జాతి స్త్రీలు అక్కడక్కడ అటూ ఇటూ తిరుగుతున్నారు. రావణుని భవనము నిండా రాజలాంఛనములు అయిన ఛత్రములు చామరములు కనపడుతూ ఉన్నాయి. భవనమంతా అగరు చందనముల వాసనలతో గుబాళిస్తూ ఉంది. ఒక పక్క భేరీ మృదంగనాదములు వినిపిస్తుంటే మరొక పక్క శివార్చనలు హోమములు జరుగుతున్నాయి. రావణుని భవనం అంతా పరిశీలనగా చూస్తున్నాడు హనుమంతుడు. హనుమంతుడు రావణుని భవనములో ఒక గృహము నుండి మరొక గృహమునకు ఎగురుతూ సీత కోసం వెతుకుతున్నాడు. తరువాత ప్రముఖుల భవనము వద్దకు వచ్చాడు హనుమంతుడు. ముందుగా ప్రహస్తుని గృహము చూచాడు. అక్కడ నుండి మహాభార్షుని గృహం మీదకి దూకాడు. తరువాత కుంభకర్ణుని గృహము, అక్కడ నుండి విభీషణుడి గృహము పరిశీలించాడు. ఎక్కడా సీత జాడ కనిపించలేదు. తరువాత హనుమంతుడు వరుసగా మహోదరుడు, విరూపాక్షుడు, విద్యుజ్జిహ్వుడు, విద్యున్మాలి, వజ్రదంష్ట్రుడు అనేటువంటి రాక్షస వీరుల భవనముల మీదకి దూకి వారి భవనములను కూడా వెతికాడు. శుకుడు, సారసుడు, ఇంద్రజిత్తు గృహములు కూడా వెతికాడు హనుమంతుడు. అంతటితో ఆగకుండా జంబుమాలి, సుమాలి, రశ్మికేతువు, సూర్యకేతువు, వజ్రకాయుడు అనే రాక్షస వీరుల గ్రహాలను కూడా గాలించాడు. ఎక్కడా సీతజాడ కనపడలేదు హనుమంతుడికి. ప్రముఖుల గ్రహములు అయిన తరువాత 2వ శ్రేణి రాక్షసులు అయిన ధూమ్రాక్షుడు, సంపాతి, విద్యుద్రూపుడు, భీముడు, ఘనుడు, విఘనుడు, శుకనాసుడు, వక్రుడు, శఠుడు, వికటుడు, బ్రహ్మకర్ణుడు, దంష్ట్రుడు, రోమశుడు, మత్తుడు, ధ్వజగ్రీవుడు, విద్యుజ్జిహ్వుడు, ఇంద్రజిహ్వుడు, హస్తిముఖుడు, కరాళుడు,
శోణితాక్షుడు మొదలగు రాక్షసుల గృహములు కూడా క్షుణ్ణంగా వెతికాడు హనుమంతుడు. హనుమంతుడికి వారి వారి ఐశ్వర్యములు వైభవములు కనబడ్డాయి, కానీ సీతాదేవి మాత్రం కనబడలేదు. ఆఖరున రావణుడు నివసించే గృహము చేరుకున్నాడు. ఆ సమయంలో రావణుడు నిద్రపోతున్నాడు. రావణుడికి రక్షణగా భయంకర ఆకారము కల రాక్షస స్త్రీలు ఆయుధారులే కాపలా కాస్తున్నారు. రావణుని భవనము చాలా విశాలంగా ఉంది. రావణుని భవనములోనే దాదాపు 1000 వాహినీల సైనిక సముదాయం ఉన్నాయి. గుర్రాలు, ఏనుగులు అన్నీ ఉన్నాయి. రావణుడు గృహములో రకరకాల పల్లకీలు, విహారగృహములు, లతాగృహములు, క్రీడాగృహములు, చిత్రశాలలు ఉన్నాయి. అనేక పడక గదులు ఉన్నాయి. ఆ గదులలో ఉన్న ఆసనములు, మంచములు అన్నీ బంగారముతో చేయబడి రత్నములు, మణులు పొదగబడి ఉన్నాయి. మణులు, రత్నములు పొదగబడిన పాత్రలలో వివిధములైన మధుర పానీయములు సిద్ధంగా ఉన్నాయి. రావణుని భవనములో వందల కొద్దీ స్త్రీలు ఉన్నారు. రావణ భవనము అంతర్భాగములోనే ఎన్నో ప్రాసాదములు ఉన్నాయి. వాటిలో వేరు వేరు శాలలు, గదులు ఉన్నాయి. ఆ భవన నిర్మాణ శైలికి ఆశ్చర్యపోయాడు హనుమంతుడు. ఇంతటితో శ్రీమద్ రామాయణము సుందరకాండ 6వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ పరమేశ్వరార్పణమస్తు.